యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరన్నది నిజమే. బాలా పారిపో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బాలా బాలా రామ్జీని పట్టుకోండి. ఒకవేళ ఈ రామ్జీ బాలాను పట్టుకున్నాడంటే మళ్ళీ ఆ భీమరావే గెలుస్తాడు. బాలా ఓడిపోతాడు. ఇక బాలా ఓటమి మన ఓటమి అవుతుంది ప్రచండదేవ్ గారు. బాలా ఆగు. లేదు నాన్న, ఈసారి నేను మీ చేతికి పట్టుబడ్ను. ఈసారి నేనే గెలవాలి, అందరూ ఓడిపోవాలి. బాలా బాలా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను నిన్ను పట్టుకుంటాను. నీ ఓటమి చాలా అవసరం. అలాగే మిగతా వాళ్ళు గెలవాలి. ప్రచండదేవ్ గారు, వెళ్దాం పదండి. ఈ తండ్రి కొడుకుల జంట ఏం చేస్తుందో చూసి తీరాలి. ఎందుకంటే ఒకవేళ రామ్జీ ఈ రోజు బాలాను పట్టుకున్నాడంటే... నరోత్తమ్, ఈ రోజు బాలాను ఎవ్వరూ పట్టుకోలేరు. మనోహరన్న, మనం సరుకులు తేవడానికి వెళ్దాం. ముందుగా వెళ్ళి బస్తీలో ఈ శుభవార్తకు చెప్దాం. రామ్జీ అన్న ఆ బాలాని తీసుకుని వచ్చేస్తాడు. నువ్వన్నది నిజమేనందు. అసలే బస్తీలో బాలా గురించి భీమ్, రమ, కరుణ అందరూ ఆందోళన పడుతున్నారు. పద వెళ్దాం. పద. అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంతవరకు రాలేదేంటి? నేను అదే అంటున్నాను. మీ అన్నయ్య బయటికి వెళ్ళి చాలా సేపు అయిపోయింది. ఇంట్లో భీమ్, రమ, కరుణ ముగ్గురు ఉన్నారు. ఎవరినైనా పిలిచి వెళ్ళి చూసి రమ్మని చెప్పొచ్చు కదా మీరు. వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? మీ అన్నయ్య అంటే ఏంటర్థం? ఆయన నీకు భర్త కూడా. నువ్వు కూడా ఇప్పుడు రమ, కరుణ, భీమ్ను పిలిచావంటే వాళ్ళంతా వచ్చేస్తారు. నువ్వు ఇన్ని నాటకాలు ఆడిన తర్వాత కూడా ఈ ఇంట్లో నీకు శత్రువులు ఒక్కరూ కూడా లేరు. నీకు ఎప్పుడు అవసరం పడినా కుటుంబం అంతా నీకు తోడుగా ఉంటుంది. నాకు పెద్ద తేడా ఏం లేదు. నాకు ఎవరు శత్రువులో అలాగే ఎవరు కాదు. ఎందుకంటే మొత్తం కలిసి నాకు ఒక్కడే ఒక శత్రువు ఉన్నాడు, అది భీమ్. నువ్వు చాలా పెద్ద పొరపాటు పడుతున్నావు. బిడ్డను దత్తత తీసుకోవాలన్న ప్రస్తావన భీమే తీసుకొచ్చాడు. ఒకవేళ వాడు నీకు శత్రువు అయ్యుంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తాడు? వదినా, మీరున్నారే, మీరు మీ తెలివైన అన్న కొడుకుని సరిగా అర్థం చేసుకోలేదు. మీకు పనికొచ్చేది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రాత్రంతా నేను బాగా ఆలోచించాను. తర్వాత నాకు అర్థమైంది, ఈ భీమ్రావు బిడ్డ విషయం గురించి చెప్పి ఒకే ఎత్తుతో ఆట మొత్తం ముగించాలనుకుంటున్నాడు. చాలా మంచిదైంది మీరు తిరిగి రావడం. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది వేప పుల్ల చూడు. ఇది చేదుగా ఉంటుందని నాకు ముందే తెలుసు కదా. ఎందుకంటే ఈ చెట్టుని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ చేదు వేప? మీరేం చెప్తున్నారు? నాకు స్పష్టంగా చెప్పొచ్చు కదా. ఏంటంటే వేప రుచి ఎలా ఉంటుందో అలాగే ప్రతి వ్యక్తికి కూడా స్వభావం ఉంటుంది. ఎలా అంటే నాకు వేప రుచి గురించి తెలుసు. మరి భీమ్రావుకు తన తండ్రి స్వభావం ఎలాంటిదో తనకు తెలియదంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్జీ బిడ్డను దత్తత తీసుకోడని. అయినప్పటికీ తను ఇలా చెప్పాడు.
ఎందుకు చెప్పాడు? తను ఎందుకు చెప్పాడంటే, ఎందుకంటే తనకు తెలుసు ఈ విషయంలో గొడవ పెరగాలని. ఆ గొడవ ఎంతగా పెరగాలంటే స్వయంగా మీకు మీరే ఇల్లొదిలేసి వెళ్ళిపోవాలని. అలాగే మీకెప్పుడు ఇలా అనిపించకూడదు, భీమ్రావే మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు అని. అర్థమైందా? ఇది చాలా పెద్ద ఎత్తే. మీ అన్న కొడుకు నన్ను ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి చాలా పెద్ద పథకమే వేశాడు. కానీ నేను తిరిగి వచ్చేశాను. అది కూడా జాగ్రత్త పడే వచ్చాను. జీజాబాయ్, నీకవన్నీ చెప్పాలా? ఎవరికి చెప్పడం జరుగుతుందంటే అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్లకు. నీ మెదడులో ఈ బియ్యంలో కంటే ఎక్కువ రాళ్లే నిండున్నాయి. నువ్వు వాటిని ఏరి పారేయకుంటే ఆ రాళ్ల కారణంగా నీ మెదడు పనిచేయడం మానేస్తుంది. అర్థమైందా? జీజాబాయి అంత మూర్ఖురాళ్ళైతే కానే కాదు. కానీ భీమ్రావు మీద ఎంత ఈర్ష్య ఉందంటే నేను చెప్పింది తను చాలా తేలిగ్గా నమ్మేసింది. భీమ్రావు నీకు వ్యతిరేకంగా ఎన్ని ఆయుధాలున్నాయంటే ఏ ఒక్కదాని పదును కూడా నేను తగ్గిపోనివ్వను. భీమ్రావ్, భీమ్రావ్, అరే భీమ్రావ్, త్వరగా బయటకు రా. ఏమైంది? చెప్తాం. ఏమైంది బాబాయ్? భీమ్రావ్ అది రామ్జీ బాలా వెంట వెళ్ళాడు. ఇక రామ్జీ బాలాని పట్టుకొని తీసుకొస్తాడు. నాన్న ఎటువైపు వెళ్ళారు? నేను వెళ్ళి చూస్తాను. అవును, ఇతనికే చెప్పండి. ఇతనికి వాళ్ళ నాన్న మీద నమ్మకం లేదు, ఇతను వెళ్ళి చూస్తాడట. చెప్పు. నాకు మా నాన్న మీద పూర్తిగా నమ్మకం ఉంది. కానీ నమ్మకం ఉందంటే దాని అర్థం ఆయన ఒంటరిగా వదిలేయాలని కాదు కదా. ఎక్కడికి వెళ్ళారో వెళ్ళి చూడాలి కదా. ఆనంద్ అన్నయ్య, మీరు కూడా నాతో పాటు రండి. వెళ్దాం పద. ఎటువైపు వెళ్ళారు? రండి. మనం వాళ్ళందరి కోసం ఇక్కడే ఎదురు చూద్దాం. వదలండి నాన్న. ఈ రోజు వదిలిపెట్టను. చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు వెతికి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాను. ప్రతిసారి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను నిన్ను తప్పుడు దారిలోంచి బయటికి తీసి సరైన దారిలోకి తేవాలని. వదలండి నాన్న. అంత తేలిగ్గా వదలను. పదా నాన్న, వదలండి. పదా నాన్న, నోరు మూసుకుని పదా. నాన్న వదలండి. నాతోరా. ఆగో, వాళ్ళ వెంట పడాల్సిన అవసరం లేదు. అయ్యో ప్రచండదేవ్ గారు, పట్టుకొని ఆపాలి. నరోత్తం, ఒకవేళ వీళ్ళంతా వాళ్ళ ముందుకెళ్లారంటే భీమ్రావు అలాగే వాడి కుటుంబం మొత్తం చట్టపరమైన ప్రశ్నలు లేవనెత్తుతారు. బాలాను విడిపించడానికి మన దగ్గర చాలా ఉపాయాలున్నాయి. ముందు నువ్వు నాతో పద. వీళ్ళిద్దరూ వెళ్ళి చాలాసేపు అయిపోయింది. బాలాను తీసుకుని ఎంతవరకు రాలేదు. ఏ రమా, లక్ష్మి, అరే మీరంతా ఈ ఆడవాళ్ల సైన్యాన్ని తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఎప్పుడు భీమ్ చేసే ప్రతి పనిలో సహాయం చేస్తుంటారు కదా, ఇప్పుడు చేయండి. అవును రమా, ఇది నేను ఆలోచించనే లేదే. సరే, నాకు ఇది చెప్పు. ఎప్పుడైతే భీమ్ ఈ పథకం వేశాడు చూడు, అదే బిడ్డ విషయాన్ని ఇంత పెద్ద విషయంగా మార్చాలి అని, దానివల్ల నేను ఇంకా మీ మావయ్య విడిపోవాలని. అప్పుడు అందులో నీ భాగస్వామ్యం ఎంతుంది? అదేంటి ఏం చూస్తున్నావు? ఇది మీ భార్యాభర్తలిద్దరి యుద్ధనీతే కదమ్మా. ముందుగా నాకు అలాగే మీ మావయ్యకి మధ్య దూరాలు పెంచడానికి ప్రయత్నించారు. ఇక దానికేం పేరు పెట్టారు? న్యాయం అని. ఇక ఇప్పుడు అదే కరుణ ఇంకా బాలా విషయంలో చేస్తున్నారు. దాని పేరు కూడా న్యాయమే కదా. అత్తయ్య, అలాంటిదేమీ లేదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయ్యో, నేను సరిగానే అర్థం చేసుకుంటున్నాను.
కానీ ఈ కరుణే పాపం అర్థం చేసుకోవడం లేదు. అత్తయ్య, నాకేం అర్థం చేసుకోవాలని లేదు. నాకు నమ్మకం ఉంది. రమా ఇంకా భీమ్ నా కోసం ఏం చేసినా వాళ్ళు సరైనదే చేస్తారు. అయ్యో, త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి. బాగుంది, త్వరగా కానివ్వండి. తాడు కనిపించకుండా దాచేయండి. సుభాష్. నరోత్తం, బురద కూడా సిద్ధమైంది. ఇక రామ్జీ బాలాన్ని తీసుకుని ఇదే దారిలో వస్తాడు. ఇక వాళ్ళిద్దరూ ఇక్కడ దాకా చేరుకోగానే మనం ఈ తాడును లాగి వాళ్లను ఈ బురదలో పడేయాలి. ఇక బాల ఇక్కడి నుంచి లేచి పారిపోబోతాడు. ఆ రామ్జీ మొహానికి బురద అంటుకునుంటుంది. ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు వాళ్ళు. తొందరగా బురదంతా ఆకులతో కప్పేయండి. తర్వాత ఇక్కడి నుంచి పదండి. పద, త్వరగా కానివ్వండి. ఈ శుభకార్యం నేనే నా స్వహస్తాలతో చేస్తాను. బాలా, నాన్నా, నేను మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్తున్నందుకు నన్ను క్షమించండి. కానీ నేనేమీ చేయలేను. నన్ను క్షమించండి. బాలా, అలా చెయ్యొద్దు. నిజాన్ని ఎదుర్కొని పోరాడు. బాలా అన్నయ్య, ఆయనకు మరో 2 కొడుకులున్నారు. ఆయన కష్టాన్ని ఎప్పుడు వృధాగా పోనివ్వరు. లేదు భీమ్, ఈసారి నువ్వు కూడా నన్ను పట్టుకోలేవు. బాలా అన్నయ్య, 2వ కొడుకును కూడా చూడండి. బాలా, నేను చెప్పాను కదా నిన్ను పట్టుకుంటానని. ప్రచండ దేవ్ గారు, బురద రామ్జీ మొహానికి కాదు, మన ఆశలకు అంటుకుంది. బాల పట్టుబడిపోయాడు చూడండి. హితేష్ బాబాయ్, మాకున్న నమ్మకం తప్పు కాదు. బాలా బావను తన ఇంటి వాళ్ళే తనను వెనక్కి తీసుకొస్తారు. ఆగండి.
ఆనంద్ గారు, మీరు తప్పుకోండి. మీరు తప్పుకోండి. వదినా, మీరు అక్క, నేను నా భర్త మొహాన్ని స్పష్టంగా చూడాలనుకుంటున్నాను. పందానికి భయపడి పారిపోయారు. చూడాలనుకున్నాను. అలా పారిపోతున్నప్పుడు పట్టుబడితే ఈయన మొహంలో కొంచెమైనా సిగ్గనేది ఉందా లేదా అని. అర్థమైందా? చూడాలనుకున్నాను. ఈ విషయంలో ఈయనకు కొంచెమైనా బాధ అనేది ఉందా లేదా అని. ఈయన పారిపోయిన తరువాత ఈయన భార్య ఎంతగా ఏడ్చి ఉంటుందోనని. అలాగే ఇది కూడా ఈయన కళ్ళల్లో స్పష్టంగా చూడాలనుకుంటున్నాను. ఈయన కళ్ళకు ఏది ఎక్కువ ముఖ్యమైందిగా కనిపిస్తుందోనని. మా ఇద్దరి బంధం నిలబడ్డమా లేక ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈయన భీమ్తో కలిసి పందెంలో గెలవడమా అని. సమాధానం చెప్పండి. ఒకవేళ భీమ్తో మీరు కాసిన పందెం జీవితమంతా అయ్యుంటే మీరు జీవితమంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళ? చెప్పండి. మౌనంగా ఎందుకు నిలబడ్డారో చెప్పండి. జవాబు ఇవ్వండి బాలా అన్నయ్య. కేవలం ఒక పందెంలో గెలవడం కోసం మీరు మీ భార్యను వదిలేస్తారా? అవును బాలబావా, సమాధానం ఇవ్వండి. సమాధానం చెప్పండి. నాకు సమాధానం చెప్పండి. నన్ను జవాబు అడగడానికి ముందు నిన్ను నువ్వే ప్రశ్నించుకోవడం మంచిది. అంతకుముందు మనిద్దరం కలిసి ఏ సమయం గడిపామో అది గుర్తు చేసుకోవాల్సింది. అప్పుడు కూడా నేను ఎన్నోసార్లు ఇల్లు వదిలేసి పారిపోయాను. కానీ ఎప్పుడూ కోపంతో నీ ముందు నుంచే వెళ్ళిపోయాను. నీకు చెప్ప పెట్టకుండా వెళ్ళడం ఇదే మొదటిసారి. అయినా నీకు గడవడం కోసం డబ్బులు ఇచ్చే వెళ్ళాను. ఊరికే పారిపోలేదు. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం మంచిది. నువ్విప్పుడు ఎలాంటి పరిస్థితిని సృష్టించావో అని. నీ భర్త నీకు దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుందనుకుంటున్నాడు. అలాగే నువ్వు కూడా నాకు దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉందనుకుంటున్నావు. ఈ పరిస్థితికి బాధ్యులెవరు? స్వయంగా నువ్వే. అందుకే ఇలా అబద్ధాలు చెప్పి నాటకాలు ఆడడం ఆపే. నేను వెళ్ళడం వల్ల నీకు చాలా బాధ కలిగిందని, నువ్వు ఏడుస్తున్నావని. ఎందుకంటే ఒకవేళ నీకు బాధ కలిగిందంటే నన్ను వెతకడం కోసం అక్కడికి నాన్న, భీమ్ ఇంకా ఆనంద్ వచ్చేవాళ్ళు కాదు, స్వయంగా నువ్వే వచ్చేదానివి. కానీ ఇక్కడ కూర్చొని నీ భర్త పట్టుబడాలని, అలాగే పందెంలో భీమ్ గెలవాలని, అలాగే నీ భర్త ఓడిపోవాలని ప్రస్తావిస్తూ ఉండేదానివి కాదు. బాలాబావా, అలాంటిదేం లేదు. మిమ్మల్ని వెతకడానికి అక్కి స్వయంగా. ఈ ప్రశ్న నా భర్త నన్ను అడిగాడు. అందుకే సమాధానం కూడా నేనే ఆయనకు చెప్తాను. నేను అనుకున్నాను మిమ్మల్ని వెతకడం కోసం వెళ్ళాలని, కానీ వెళ్ళలేదు. ఎందుకంటే ఈసారి మీరు నాకు దొరికే వాళ్ళు కాదు. ఎందుకంటే ఈ రోజు వరకు బాలా అన్నయ్య ఇలా ఇల్లు వదిలేసి వెళ్లేవాడు. ఒకే చోటుకెళ్ళి కూర్చుంటూ ఉండేవాడు ప్రతిసారి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి ఆయన్ను వెతికింటికి తీసుకురావాలని, అలాగే మీకు ఆయన ప్రాధాన్యత అర్థం కావాలని.
ప్రతిసారి విషయం వేరు. ఇక ఈసారి విషయం వేరు. ప్రతిసారి మీరు నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు మీరు ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళారంటే నేను చేరుకోగలిగే ప్రదేశాలకు. ఎందుకంటే మీరు కోరుకునేవాళ్ళు నేను మిమ్మల్ని వెతికి పట్టుకోవాలని. నిజానికి మీరు నాకు దూరంగా పారిపోయి నా చేత మిమ్మల్ని వెతికించుకొని ఏం రుజువు చెయ్యాలనుకున్నారంటే నా జీవితంలో మీకు ఎంత ప్రాధాన్యత ఉందో అని.